ఊరుకో తీరు ఆచారం జాతరకో తీరు విచారం అని అంటుంటారు కదా. అట్లనే మన పక్క రాష్ట్రంలో కూడా ఒక తాన ఇచ్చంత్రపు జాతర అయింది. మొక్కుకునే కాడికెళ్ళి మొక్కులు తీర్చుకునేదాకా అన్ని వెరైటీలు చూసి తరించును మీరు కూడా. మన పక్కపంటి రాష్ట్రంలో ఉండే శ్రీకాకుళం జిల్లాల ఒక ఇచ్చంత్రం జాతర నడుస్తున్నది. గమ్మత్తున్నదివా. మన తాన జాతరలు చేస్తే మల్లన్నకో ఎల్లన్నకో పోషవ్వకో మైసవ్వకో యాటలు కోస్తాం, మొక్కులు మొక్కుతాం, శావలు తీస్తాం. గాని ఆడ గుల్లెదేవుని గుల్లెనే ఇడిచిపెట్టి బయట ఇంకేవరికి మొక్కుతున్నారో చూడుండ్రి. చీరే జాకెట్ వేసుకొని ఆడి మనిషి లెక్క నెత్తి మీద 2 పూలు ఆకులు చెక్కుకొని కండ్ల కింద బొట్లు పెట్టుకొని ఉరుకుతున్నాడు చూడు ఈ మనిషి. గీనన్ దాసుడు అంటారట ఆడ. మరి ఎందుకు ఇట్లా సోయి లేకుండా ఉరుకుతున్నాడంటే ఏం చేద్దాం, వాళ్ళు కోటరు కొట్టే మనిషికి దర్శనం ఇస్తారట. దేవుళ్ళు మందు దాగుడేంది పాడైంది అనుకోకుండా అప్పుడే ఇంకా మస్తున్నది. ఇట్లా బగ్గ దాగి భక్తులను తొవ్వల వండబెట్టి పసా దొక్కుకుంటా పోతాడు. ఆడోళ్ళు చీరకొంగులు ఓనీలు వారిస్తుంటే వీటి మీదకెళ్ళి ఊకుంటూ ఉరుకుతున్నాడు. అరే దేవులకు కోపాలు కూడా వస్తుంటాయి. ఇగో ఎవరితోట పంచాయతీ పెట్టుకుంటున్నాడు చూడు. అందరినీ తొక్కి ఇగో ఇట్లా కట్టె పట్టుకొని దమ్మడ డ్యాన్సులు ఆడతాడు. కానీ జనాలు ఎవరిని నమ్ముతారో ఎందుకు నమ్ముతారో కూడా తెలుస్తలేదు. నిన్నీయాల ఆడ అసలు దేవుణ్ణి గుళ్ళె పెట్టుకొని అవతల మందు తాగే దేవుళ్ళని మొక్కుతున్నందుకే ఈ జాతర ఇచ్చంత్రం జాతర అయింది. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరిని కాదంటాం.